హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న అమర్ అర్జున్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. మీకు ఏమనిపించింది నిజంగా? దూకుడు ఆ పాటతో వస్తాడు. ఆ పాట వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడక్షన్ అందరూ రీతు అమర్ అమర్ అని పోయి హక్ చేసుకొని పోతుంది. దూరం 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 కళ్యాణ్ సార్ కళ్యాణ్ ఏం పేరు సారీ అర్జున్ అని పోయి హక్ చేసుకొని అనుకోతుంది. అప్పుడు కూడా అస్సలు వాళ్ళు దూరం 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 అంటారు. మా ఇంట్రడక్షన్ మేము ఎందుకు వచ్చామో నేను చెప్తా. మా ఇంట్రడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. బిగ్ బాస్ మిస్టర్ ఇంద్రజిత్ ఎస్ఐ బిగ్ బాస్ సీజన్ 7, విజయ్ కామ్జిత్ కానిస్టేబుల్ బిగ్ బాస్ సీజన్ 7 అంటారు. నేను ఇంకా ఎస్ఐ, నేను అప్పటి నుంచి ఇంకా ఏంటంటే నువ్వు ఎగ్జామ్ ఇంకా రాసలేవు, అట్లనే ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా కానిస్టేబులే అని అంటారు. అది ఫన్ అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత వీళ్ళ ఫన్ను ఎంత ఫన్ అంటే ఘోరం ఫన్, అంటే వీళ్ళు నిజంగా చాలా చాలా ఫన్గా ఉంటారు వీళ్ళిద్దరు. అయితే తర్వాత ఇల్లంతా అది అన్నాక ఏంది మీరు ఏం చేస్తుండ్రు, ఏం గేమ్ ఆడుతుండ్రు, ఏం గేమ్ ఆడుతుంటారు. సో పొద్దున్న లేచినప్పుడు డ్యాన్స్ చేసేది ఏమన్నా ఉందా, లేకపోతే మీరు ఇట్లనే కూర్చొని ముచ్చట పెట్టుకునే వాళ్ళు ఉన్నాయా అన్నట్టు వీళ్ళందరూ షాక్ అవుతుంటారు. వాళ్ళిద్దరిని ఇద్దరిని గ్యాంగ్ లీడర్లను దాచిపెట్టిన తర్వాత అదైతే చాలా ఫన్ అనిపించింది. దాచిపెట్టిన తర్వాత చూస్తుంటారు, ఏంద్ర బాబు దాచిపెట్టాక మొత్తం ఇల్లంతా చూస్తుంటారు. మాకు ఇల్లు చూపిస్తారా, లేకుంటే మేమే ఇల్లు చూడాలా, మాకు ఇల్లు చూపిస్తారా, మేమే ఇల్లు చూసుకోవాలని అంటే అందరు పోయి ఇల్లు చూస్తుంటారు. అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది వీళ్ళు ఇద్దరు రాక?